ఈ దేశ కార్మిక వర్గం పోరాడి 44 కార్మిక చట్టాలని సాధించుకోవడం అనేది జరిగింది. ఇవాళ భారతదేశంలో ఏ పరిశ్రమలో పనిచేసే కార్మికులు కావచ్చు, లేదా అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసే కార్మికులు కావచ్చు, ఇవాళ తమ హక్కులు సాధించుకుంటున్నారంటే ఈ కార్మిక చట్టాల ద్వారానే సాధించుకుంటున్నారు. కానీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ 44 కార్మిక చట్టాలని మార్చేసి 4 కోడ్ల కింద తీసుకొచ్చి ఇవాళ పార్లమెంట్ లో బీజేపీకి బలం ఉంది కాబట్టి ఆ బిల్లు పాస్ చేసుకొని కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగానే రేపు జూలై 9వ తేదీ నాడు భారత కార్మిక వర్గం అన్ని కార్మిక సంఘాలు ఒక బిఎంఎస్ మినహా, అది బీజేపీ అనుబంధ సంఘం, అది మినహా అందరం కలిసి దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేస్తా ఉన్నాము. దీనిలో మన భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా మన మంచిర్యాల జిల్లాలో ఈ యొక్క 9వ తారీఖు జరిగేటటువంటి ఈ యొక్క సమ్మెని పెద్ద ఎత్తున జరపాలి. దానికి మన మంచిర్యాల పట్టణంలో కానీ ఈ చుట్టుపక్కల కార్మిక వర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పెద్ద ప్రదర్శనలు ఇవన్నీ కూడా జరిపి ఇది కార్మిక వర్గ జిల్లా. ఎందుకంటే మంచిర్యాల మన తెలంగాణ రాష్ట్రంలో మన మంచిర్యాల కావచ్చు, పక్కన ఉన్న పెద్దపల్లి జిల్లా కావచ్చు, అటు పక్కన కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఇవన్నీ కూడా కార్మిక వర్గ ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లాలు. ఈ జిల్లాలలో కార్మిక వర్గ సత్తా చూపించి రేపు కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు జరిగే పద్ధతిలో ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ముందుగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, సరే మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి మొదటి నుండి కూడా ఈ ప్రాంతంలో ఈ మంచిర్యాల జిల్లా అంటే ముఖ్యంగా ఇటు నస్పూర్ ప్రాంతం కావచ్చు, అటు రామకృష్ణాపురం, మందమరి, బెల్లంపల్లి ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం. మన ఈ ప్రాంతంలో మన పార్టీ మెంబర్షిప్, అందుకే మన రాష్ట్రంలో మన మంచిర్యాల జిల్లా మెంబర్షిప్ లో ఎక్కువ సంఖ్యలో ఉన్నాం. అట్లనే అనేక ఉద్యమాలు చేసినటువంటి జిల్లా. కాబట్టి ఈ ఐడెంటిటీని మనం భవిష్యత్తులో కూడా కొనసాగించాలంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా వివిధ సంఘాల్లో ఉండొచ్చు. అది సింగరేణిలో ఏఐటీసీఆ, లేకపోతే అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నటువంటి అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన వాళ్ళు, లేదా హెల్త్ అండ్ వర్కర్స్, అదేవిధంగా ఇంకా బిల్డింగ్ వర్కర్స్, అదేవిధంగా వ్యవసాయ కార్మికులు అందరూ కూడా కలిస్తే ఒక పెద్ద బలమైనటువంటి కేంద్రంగా మన మంచిర్యాల జిల్లా ఉంటుంది. దానికి మనం అందరం కూడా మన కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని, అట్లాగే మన మంచిర్యాల పట్టణంలో వాస్తవం చెప్పుకోవాలంటే, ఎందుకంటే ఇది మన మహాసభ కాబట్టి మనం కొన్ని వాస్తవాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ముఖ్యంగా మన పార్టీకి తగినంత బలంగా మనం ఇక్కడ ఇంకా అనార్గనైజ్డ్ సెక్టర్లో మన ఇంకా డెవలప్ కాలేదు. మంచిర్యాల ప్రాంతంలో, మంచిర్యాల టౌన్లో చూస్తే వాళ్ళు అనేక మంది మోటార్ ఫీల్డ్లో ఉన్నటువంటి వర్కర్స్ కావచ్చు, ఇంకా వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారు. మరి మనం మన పార్టీకి తగినంత బలంగా మన ఆర్గనైజేషన్ ఇక్కడ మనం చేసుకోవాలి. అట్లనే ఈ అటు చెన్నూరు ప్రాంతంలో కానీ, బెల్లంపల్లి రూరల్ ప్రాంతంలో కానీ ఇంకా మన పార్టీని డెవలప్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నాయకత్వాలు కూడా ఇక్కడ చైతన్యం కలిగినటువంటి కార్మిక వర్గ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈ వనరులను ఉపయోగించుకొని మన జిల్లాలో మన పార్టీ సభ్యత్వాన్ని పెంచుకొని
ఇంకా కార్యక్రమాలు తీసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ 1 యూనిట్ ఉపయోగించుకోవాలి. అట్లనే మహిళా సమాఖ్యగా చూస్తే ఒకనాడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మహిళా సమాఖ్య మన ప్రాంతంలో చాలా బలంగా ఉంది. ఆనాడు మన రాష్ట్రంలోనే మన మహిళా సమాఖ్యకి మంచి గుర్తింపు ప్రాంతంలో ఉంది. మరి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన మహిళా సమాఖ్యను కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే యువజన సమాఖ్య మొన్న చనిపోయిన కాబట్టి మునీరు నాయకత్వంలో మన మందవాడి ప్రాంతంలో ఈ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మన యువజన సమాఖ్య చాలా బలోపేతంగా ఉండేది. మరి వాళ్ళ స్ఫూర్తితోటి మరి మనం మన యువజన సమాఖ్యను కూడా బలోపేతం చేసుకోవాలి. అట్లే విద్యార్థి సమాఖ్య మంచిర్యాల కాలేజీలో కానీ అన్ని స్కూల్స్ లో ఈ ప్రాంతంలో మన ఏఐఎస్ఎఫ్ఏ ముందు భాగంలో ఉండేది ఆనాడు. సరే కొంత కాలం మార్పులు, కొంత నాయకత్వం మన వచ్చిన మార్పులు, సరే ఏదైనా బలోపేతం చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం మనం. కాబట్టి మన మహాసభ ఈ 4వ మహాసభ ద్వారా మనము ఒక మంచి నాయకత్వాన్ని, మన పార్టీ నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా మన అన్ని ఆర్గనైజేషన్స్ ని బలోపేతం చేసుకుంటే మన భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాకి ఒక మంచి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. బహుశా ఎన్నుకోవడం కొత్తగూడెం తర్వాత మనకే మంచి అవకాశం ఉన్నటువంటి జిల్లా ఇది. ఆ విధంగా మనం మన ఈ మహాసభ ద్వారా మరి మంచి నిర్ణయాలు తీసుకొని ఒక నూతన నాయకత్వంలో మన యువకులని మహిళలకి అవకాశం కలిగిస్తూ ఇటు కార్మిక రంగానికి కూడా మంచి అవకాశం కలిగిస్తూ మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఈ మహాసభ ఉపయోగం జరగాలని. అట్లనే ఇప్పటివరకు మన సాంసరావు గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి వివరించారు. వాళ్ళ ఫ్యాసిస్ట్ విధానం మళ్ళీ మన దేశంలో వస్తూ ఉంది బీజేపీ ద్వారా. బీజేపీలో కూడా గతంలో వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ ఆనాటి బీజేపీకి ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ కూడా చాలా తేడా ఉంది. వాజ్పేయి కొంత డెమోక్రటిక్ గా వ్యవహరించేటువంటి వ్యక్తిగా ఉండేవాడు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ పూర్తిగా ఫ్యాసిస్ట్ విధానాన్ని అవలంబిస్తున్నాడు. ఆయనకు వ్యతిరేకం ఉంటే పూర్తిగా దాన్ని కూకటి పేరుతోనే పీకేయాలనే పద్ధతుల్లో మరి చూస్తా ఉన్నాడు. దానిలో భాగంగానే ఇవాళ నక్సలైట్లని మరి లేకుండా ఈ దేశంలో నక్సలైట్లే లేకుండా చేయాలనే పద్ధతుల్లో ఇవాళ ఎన్కౌంటర్స్ ద్వారా ఎన్కౌంటర్స్ ద్వారా కొన్ని వందల వేల మందిని చంపేయడం అనేది జరుగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ మరి గట్టిగా నిలబడి దేశవ్యాప్తంగా మరి ప్రజలలో ఆలోచన విధానాన్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే ఇవాళ మన రాష్ట్రంలో కూడా చూస్తే సరే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తూ ఉంది అని చెప్పేసి దానికి చెక్ పెట్టాలంటే సరే కాంగ్రెస్ పార్టీని మనం బలపరచాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా ఏమీ తేడా లేదు. టిఆర్ఎస్ అవలంబిస్తున్న విధానాలనే అవలంబిస్తూ ఉంది ఇవాళ. కాబట్టి మనము ఏదో ఎన్నికలలో బలపరచాం కాబట్టి కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని మోయాల్సిన అవసరం మనకేం మాత్రం లేదు. తప్పనిసరిగా మనం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాల పైన, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలని అమలుపరచాలని మనం తప్పనిసరిగా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మన వాళ్ళలో కొంత వెనుక ముందు ఆలోచన ఏంటంటే మనం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది కాబట్టి ఇవాళ మనం దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదేమో అనేటువంటి
భావాలు ఉన్నాయి. ఏ మధ్య ఉండాల్సిన అవసరం లేదు. మనము ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మన జిల్లాకు వచ్చినప్పుడు చూస్తే కూడా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకత్వాలు, మన మంచిర్యాల ప్రాంతంలో జరుగుతున్నటువంటి విధానాల పైన కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. పేద ప్రజలకి, కార్మిక వర్గానికి అండగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. అట్లనే మన సింగరేణికి సంబంధించినటువంటి విషయాలలో కూడా ఇవాళ మన యూనియన్ గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పటికీ ఇవాళ అధికార పార్టీ మాది రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి మేము సింగరేణిలో మేము చెప్పినట్టుగా మేనేజ్మెంట్ విధానాల పద్ధతుల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ మైన్స్ మీద కూడా మన కార్మిక వర్గం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల వాళ్ళ ట్రేడ్ యూనియన్ ఇవాళ గుర్తింపు సంఘంగా బెల్లంపల్లి రీజియన్లో 3 ప్రాంతాలు, 3 ఏరియాలు ఉంటే 3 ఏరియాలలో మన ఏఐటిసి గెలిచింది. ఇవాళ సింగరేణి మొత్తంలో గెలవడానికి కూడా మన శ్రీరాంపురం ప్రాంతంలో వచ్చినటువంటి మెజార్టీతోనే మనం గుర్తింపు సంఘంగా ఎన్నికైనాం. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అట్లనే అక్కడ వాళ్ళ యూనియన్ ఇవాళ మనకి ఏమి పనులు కానివ్వకుండా మేనేజ్మెంట్ దగ్గర మేమే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి మేము చెప్పేది చేయాలని చెప్పేసి ఇవాళ మేనేజ్మెంట్ మీద చేయడం, ఇవాళ యాజమాన్యం కూడా పూర్తిగా ఏంటంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే అలవాటు చేశారో అధికారంలో ఉన్న పార్టీకే వాళ్ళు పనులు చేయాలనే పద్ధతిలో తీసుకొచ్చారో దాని వల్ల కూడా ఇవాళ కార్మికులు అనేక అవసరాలు పడతా ఉన్నారు. కాబట్టి దీని మీద కూడా మనం మన ట్రేడ్ యూనియన్ గా మనము కార్మిక వర్గాన్ని చైతన్యవంతులు చేసి ఇవాళ ఈ పరిస్థితి కావడానికి కారణం ఏంటనేది కార్మికుల్లో తీసుకుపోవాలి. ఇవాళ ఒక పక్కన ఇది చేస్తూనే రెండో పక్కన వాళ్ళు ఏంటంటే ఏఐటీసీ గెలిచిందయా ఏమున్నది వాళ్ళు ఏం చేయలేకపోతున్నారని, విఫలమయ్యారని ఇట్లా ప్రచారం చేస్తూ కార్మికుల్లో తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి మనము కార్మికులలోకి వాస్తవాలను తీసుకుపోవాలి. అట్లాంటి వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు సింగరేణి ప్రాంతంలో. ఈ కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనాలు అమలు జరగడం లేదు. అవి అమలు చేయకపోతే ఇవాళ దాని మీద కూడా మనం కార్మికులలో తీసుకుపోయి ఇవాళ ఈ ప్రభుత్వం వైఫల్యం వల్లే ఇలా టిఆర్ఎస్ అవలంబించుతాం. 10 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ఉన్నప్పుడు కనీస వేతనాలు అనేది కాంట్రాక్ట్ కార్మికులకు పెంచలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం సంవత్సరంన్నరైనా ఆ కనీస వేతనాల మీద వాళ్ళు చేయటం లేదు. ఇవాళ ఐఎన్టీసీ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి కనీస వేతనాల వేది బోర్డుకి చైర్మన్ గా ఉంది కూడా దాన్ని అమలు చేయలేకపోతుంది. కాబట్టి దాన్ని కూడా ఐఎన్టీసీ వైఫల్యం వల్లే ఇది జరుగుతుంది అనేది కూడా మనం కార్మికుల్లో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఇవాళ జరుగుతున్న 2 విషయాలని కార్మికులను చైతన్యవంతులు చేయడం ద్వారా తప్పనిసరిగా మనం కూడా ఈ సమస్యల పైన పోరాటం చేయాల్సిందే. ఏదో మనం మద్దతు ఇచ్చిన గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు అనేటువంటిది లేకుండా తప్పనిసరిగా మనము ఆ సమస్యలను తీసుకొని పోరాటం చేద్దామని, అట్లనే మిగిలినటువంటి అనాథరైజ్ సెక్టర్లో ఉన్నటువంటి ముఖ్యంగా మనకి ఇవాళ అంగన్వాడీ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, మెడికల్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సమస్యల మీద కూడా మనం తీసుకొని పోవడం చేయాలి. అట్లనే ఆర్టీసీ కూడా ఇవాళ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల మీద కూడా మనం తీసుకొని మనం పోవడం చేయాలి. కాబట్టి ఇవన్నీ ఈ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల మీద మనం పోరాటం చేయడానికి ఈ 4వ మహాసభ ద్వారా ఒక పోరాట కార్యక్రమాలను మనం మన మంచిర్యాల జిల్లాలో తీసుకోవడానికి ఈ మహాసభలు మనకు ఉపయోగపడాలని, ఈ మహాసభ ద్వారా మనం మరింత
ఉత్తేజవంతంగా ఈ మంచిర్యాల జిల్లాలో పనిచేద్దామని చెప్పేసి కూడా కోరుకుంటూ నాకు అవకాశం కలిగిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.